మన 4th రైడ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు జస్ట్ నవ్వు మీకు మా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకైతే టైం వచ్చేసి 4:40 అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ రోజైతే ర్యాపిడ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అలాంటి ఎంతైతే అర్నింగ్స్ చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక రైడ్ వచ్చింది అనమాట. అది 3 కిలోమీటర్స్. ఈ రోజు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రైడ్ అయితే కస్టమర్ని పికప్ చేసుకుందాం ఫస్ట్. 5036 ఓకే. ಕಾಟ ಕೊಡ್ತಾರಾ? ಹೌದು, ಬೇಡ ಬನ್ನಿ. సో మార్నింగ్ అయితే మనమైతే 2 రైడ్లు అయితే కంప్లీట్ చేసామన్నమాట. లాస్ట్ రైడ్ మనకి 64 రూపీస్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, 4 కిలోమీటర్కి 67 రూపీస్ అనమాట. 9 టోటల్. రండి నెక్స్ట్ రైడ్కి అయితే వెయిట్ చేస్తాం, చూస్తాం ఎక్కడ వస్తుంది ఏమనేసి. సో మనకి ఇంకో రైడ్ అయితే వచ్చిందన్నమాట, 3వ రైడ్. ఇది కూడా 4 కిలోమీటర్ ఉంది డ్రాప్. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. రండి వెళ్ళేసి అయితే పిక్ చేసుకుందాం. మన 4th రైడ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు జస్ట్ నవ్వు మీకు అప్పుడైతే చూపిలేదు. ఇప్పుడైతే మన కేరళం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రైడ్స్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి అనమాట. కానీ స్టేట్ యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. మార్నింగ్ టైం ఇప్పటివరకు అన్ని చిన్న రైళ్ళు చేసాము అనమాట, 4-5. ఇప్పుడు వచ్చేసి మనకు పెద్ద 15 కిలోమీటర్ రైడ్ వచ్చింది. పికప్ చేసుకోవడం అయితే వెళ్తాం రండి. ఇక్కడ 1 కిలోమీటర్ చూపిస్తుంది పికప్. ఇప్పుడే మన రైడ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ మారదల్లి నుండి బెలందూర్ వచ్చాము. సో ఇప్పటి నుండి ఇక్కడ బెలందూర్ నుండి ఒకటి వైట్ ఫీల్డ్ వచ్చిందనమాట. 14.5 కిలోమీటర్. 96 8196 6545. ర్యాపిడ్ అనమాట. ఇలా పికప్ చేస్తారు. స్కూటీలో వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడే మనం అయితే లాంగ్ రైడ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. 155 రూపీస్ వచ్చింది, ప్లస్ 20 రూపీస్ టిప్ ఇచ్చారనమాట కస్టమరు. సో మనకైతే ఇప్పుడైతే ఇంకో రైడ్ వచ్చేసింది అనమాట. 1 కిలోమీటర్ పికప్ ఉంది. ఇది కూడా మనకి 10 కిలోమీటర్ డ్రాప్ ఉంది. చూడండి పోయేసి పికప్ చేసుకున్నాం కస్టమర్ని ఇప్పుడే. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది అనమాట. సో మార్నింగ్ నేను 10:30 వరకు రైడ్స్ అయితే చేశాను అనమాట. ఇంటికి వచ్చేసాను కొంచెము. మళ్ళీ ఇప్పుడైతే ఇప్పుడు 4:40 5 o'clock అవుతుంది. మార్నింగ్ అర్నింగ్స్ వచ్చేసి మనకి అయింది 730 రూపీస్ అయిందనమాట. 12,500. ఆఫ్లైన్ ఒక 80 రూపీస్ చేశాను అనమాట. 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఒక రైడ్ వచ్చిందనమాట. అది కూడా టిన్ ఫ్యాక్టరీ నుండి బ్రూక్ ఫీల్డ్. 8 కిలోమీటర్ ఉంది. చూడండి వెళ్ళి పిక్ చేసుకోదాం. 8 కిలోమీటర్కి ఎంత ఇస్తారో ఏమైనా అయితే మొత్తం డీటెయిల్ అయితే మీకు అయితే చూపిస్తాను. కస్టమర్ పికప్ చేసుకున్న తర్వాత తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఓటీపీ థ్యాంక్స్. కవర్ వేసినా అన్న, కవర్ లేదు. 100. ఇప్పుడే బ్రూక్ ఫీల్డ్కి అయితే వచ్చామన్నమాట. బ్రూక్ ఫీల్డ్ నుండి మళ్ళీ ఇంకోటి మనకి సివిఆర్ఎం నగర వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది 8196
ఎప్పుడైతే రైడ్ అయితే కంప్లీట్ అయిందనమాట, బ్రూక్ఫీల్డ్ నుండి సివి రమన్ నగర 105 రూపీస్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ లోపల ఉన్నాం, రైడ్స్ అయితే రావట్లేదు ఈవినింగ్ టైంలో. సో కొంచెం మనం మెయిన్ రోడ్ సైడ్ అయితే వెళ్దాము. ఐటీ కంపెనీ అనమాట. ఇక్కడ వచ్చాము ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇక్కడ చూసినా కదా ఇప్పుడు 11 కిలోమీటర్ అయితే రేంజ్ చూపిస్తుంది. ఇదేంటి ఆఫ్, అక్కడైతే ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు అనమాట, ఏమో ఎర్రర్ చూపిస్తుంది. అందుకనే ఇక్కడ వచ్చాము. ఇప్పుడైతే సో ఇప్పుడైతే టైం అయితే ఈవినింగ్ 8 o'clock అయిపోయింది అనమాట. మనం సాయంత్రం ఒక 5 o'clock అయితే స్టార్ట్ చేసాము. సో నేనైతే ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆఫ్ చేస్తున్నాను అనమాట. మనకి ర్యాపిడో వచ్చేసి 925 రూపీస్ అయిందనమాట టోటల్ టుడే. 8 o'clock ఇప్పుడు టైము. తర్వాత 50 రూపీస్ అయితే ఆఫ్ రేట్ చేసామన్నమాట, అంటే బుక్ కాకుండా. సో టోటల్ ఇక్కడ 1000 రూపీసే పెట్టుకుందాం. తర్వాత ఊబర్లో ఒక 100, ఓలాలో 100 అనమాట. సో టోటల్ అదొక 200 ప్లస్ ఇదొక 950 అనమాట. సో 1150 రూపీస్ అయితే ఈరోజు అయితే ఎర్నింగ్స్ అయితే అయ్యాయి అనమాట. చాలా తక్కువ అనమాట ఇదనమాట. 150 రూపీస్ 200 రూపీస్ ఖర్చు చేసినా కూడా ఛార్జింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ 3 తీసినా కూడా ఇంకో 1000 రూపాయలు అయితే ఈరోజు అయితే మనకైతే మిగిలినాయన్నమాట. సో ఇంతవరకు ఛానల్ చూసింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.